డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీకు ప్రాక్టికల్స్కి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయం వీడియోల ద్వారా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మండే నుంచి మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ ప్రాక్టికల్ బ్యాచ్ ఎగ్జామినేషన్ ఉన్నవాళ్ళు, అంటే 2వ తారీఖు ఉదయం ఎగ్జామినేషన్ ఉన్నవాళ్ళు 9:30 కల్లా వచ్చి డిపార్ట్మెంట్ దగ్గర రిపోర్ట్ చేయాలి. అట్లాగనే మధ్యాహ్నం బ్యాచ్ 2 to 5 ఎగ్జామినేషన్ రాయాల్సిన వాళ్ళు 1:30 లోపులోనే డిపార్ట్మెంట్కి వచ్చి రిపోర్ట్ చేయండి. ఆ తర్వాత ఎవరికి ఏ రోజు 2వ తారీఖు ఉన్నవాళ్ళు 2వ తారీఖు, 3వ తారీఖు ఉన్నవాళ్ళు 3వ తారీఖు, ఏ రోజు ఉంటే ఆ రోజు ఉదయం బ్యాచ్ వాళ్ళు మార్నింగ్ 9:30కి రావాలి, మధ్యాహ్నం బ్యాచ్ వాళ్ళు 1:30కి రావాలి. ఏదైనా మార్పు చేర్పు ఉంటే మీరు వచ్చిన తర్వాత నేను చెప్తాం, కాలేజీలో చెప్తారు, దాని ప్రకారం మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతిరోజు మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు స్టేట్ అండ్ ప్రూవ్ కెప్లర్స్ లాస్, కెప్లర్ గ్రహగమన నియమములు తెలిపి రుజువు చేయుము. ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఒక ప్రశ్న కింద ఇవ్వడం జరిగింది, కానీ ఇది చాలా పెద్దది. కెప్లర్స్ లాస్ ఒక సెపరేట్ షార్ట్ క్వశ్చన్. అట్లాగనే కెప్లర్స్ ఫస్ట్ లా ప్రూవ్ చేయడమే ఒక 10 మార్క్స్ క్వశ్చన్. అట్లాగనే కెప్లర్ సెకండ్ లా, థర్డ్ లా రెండు ప్రూవ్ చేయడం మరో 10 మార్క్స్ క్వశ్చన్. ఇవన్నీ కలిపి ఒకటే క్వశ్చన్ కింద మీకు ఇవ్వటం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. కానీ ఎగ్జామినేషన్లో ఇచ్చేటప్పుడు అంతా కలిపి ఒకటి కింద ఇవ్వరు. వాళ్ళు కెప్లర్స్ లాస్ అడిగితే షార్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు, అలాగనే కెప్లర్స్ సెకండ్లో అడిగితే అది షార్ట్ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్. అట్లాగనే కెప్లర్స్ థర్డ్లో అడిగితే అది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. కెప్లర్స్ సెకండ్లా థర్డ్లా కలిపి 10 మార్క్స్కి ఇవ్వచ్చు, లేకపోతే ఓన్లీ కెప్లర్స్ ఫస్ట్లా అని కూడా మనకి 10 మార్క్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే, ఈ క్వశ్చన్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే నేను మళ్ళీ వాట్సాప్ చేయండి, మళ్ళీ చెప్తాను. ఇందులో ఫస్ట్ స్టేట్ కెప్లర్స్ లాస్. టు డిస్క్రైబ్ ది ప్లానెటరీ మోషన్, కెప్లర్ ప్రపోజ్డ్ 3 laws called as Kepler's laws of planetary motion. To describe the planetary motion. Describe the planetary motion means how the planets revolves around the sun. To describe the aspect how the planets revolves around the sun, కెప్లర్ ప్రపోజ్డ్ 3 laws. అంటే సూర్యుడు చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి కెప్లర్ 3 గమన నియమాలు చెప్పడం జరిగింది. వాటిని కెప్లర్స్ లాస్, కెప్లర్ గమన నియమాలు అంటారు. ఇందులో ఫస్ట్ది, ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్ అరౌండ్ ది సన్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోసీ. ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోసీ. అంటే సూర్యుడు చుట్టూ గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి. దీర్ఘవృత్తానికి 2 ప్రధాన నాభులు ఉంటాయి, కాబట్టి సన్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోసీ 2 ప్రధాన నాభుల్లో ఎక్కడైనా ఉండొచ్చు. ప్లానెట్స్ అన్నీ కూడా అంటే దీర్ఘవృత్తానికి కొంత 2 ప్రధాన నాభుల్లో ఏదో ఒక ప్రధాన నాభి దగ్గర సన్ ఉంటాడు. ఈ సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. అంటే ప్లానెట్స్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అండ్ సన్ లైస్ వన్ ఆఫ్ ఇట్స్ టూ ఫోసీ, ఇందులో ఎక్కడో చోటు ఉండొచ్చు. నెక్స్ట్, ది రేడియస్ వెక్టార్ జాయినింగ్ ది సెకండ్ లా ఇది, ది రేడియస్ వెక్టార్ జాయినింగ్ ది ప్లానెట్ అండ్ సన్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్. ది ఏరియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ది రేడియస్ వెక్టార్ జాయినింగ్ సన్ అండ్ ప్లానెట్, ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్లానెట్ని సన్ని జాయిన్ చేసే లైన్ని రేడియస్ వెక్టార్ అంటారు. దిస్ రేడియస్ వెక్టార్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. అంటే ఈ వ్యాసార్థ సదిశ సమాన కాల వ్యవధుల్లో ఈ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం ఆర్ ది ఏరియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఏరియల్ వెలాసిటీని dA/dt అంటారు. అంటే dt కాలంలో ఎంత ఏరియాని స్వీప్ చేస్తుంది, dt కాలంలో ఎంత ఏరియాని స్వీప్ చేస్తుంది అనే దాన్ని ఏరియల్ వెలాసిటీ అంటారు. ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. నెక్స్ట్, థర్డ్ది, ది స్క్వేర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఆఫ్ ప్లానెట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్. స్క్వేర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఆఫ్ ప్లానెట్. టైం పీరియడ్ అంటే టైం రిక్వైర్ టు కంప్లీట్ 1 వైబ్రేషన్ ఆర్ 1 ఆసిలేషన్. టైం రిక్వైర్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్ని టైం పీరియడ్ అంటారు అని క్యాపిటల్ టీతో చూపిస్తారు. స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అంటే T² ఈజ్ ప్రపోర్షనల్ టు ది క్యూబ్ ఆఫ్ మేజర్ యాక్సిస్.
ఇది ఎలిప్స్ కాబట్టి ఎలిప్స్కి రెండు యాక్సిస్ ఉంటాయి, ఒకటి మేజర్ యాక్సిస్, ఇంకొకటి మైనర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ యొక్క క్యూబ్కి మేజర్ యాక్సిస్ని ఏతో ఇండికేట్ చేస్తే సెమీ మేజర్ యాక్సిస్ క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్, సెమీ మేజర్ యాక్సిస్ని ఏతో ఇండికేట్ చేస్తే దాని క్యూబ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. టీ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. అది కెప్లర్స్ థర్డ్ లా. ఈసారి కెప్లర్స్ లాస్ ప్రూవ్ చేయడంలో ఫస్ట్ లా కాకుండా ముందు సెకండ్ లా ప్రూవ్ చేద్దాం. సెకండ్ లా ఏం చెప్తుంది? ఏరియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్, dA/dt ఈజ్ ఏ కాన్స్టెంట్. దాన్ని ఏం రాసాము? when the planet revolves around the sun it reaches to point P' from point P in a time interval delta t. ఒక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. ఆ డయాగ్రామ్లో S అంటే సన్, P అంటే ప్లానెట్ ఫస్ట్ ఏ పొజిషన్లో ఉంది? P దగ్గర ఉంది. అది P నుంచి P' వెళ్ళటానికి ఎంత టైం పట్టింది అంటున్నాం? డెల్టా టీ టైం పట్టింది. అక్కడ P' యాంగిల్ డెల్టా తేటా చూపించడం జరిగింది చూడండి. ఇప్పుడు ఏరియా స్వెప్ట్ బై ది రేడియస్ వెక్టార్ SP ఇన్ టైమ్ ఇంటర్వల్ డెల్టా టీ ఈజ్ డెల్టా ఏ అనుకుంటే డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆర్ స్క్వేర్ డెల్టా తీటా, హాఫ్ ఆర్ స్క్వేర్ డెల్టా తీటా. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏరియా, ఏ ఏరియా తీసుకుంటున్నాను మనం? ట్రయాంగిల్ ఏరియా తీసుకుంటున్నాం. ట్రయాంగిల్ ఏరియా ఎలా చెప్తాం? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ ఆర్ డెల్టా తీటా, అది హాఫ్ ఆర్ స్క్వేర్ డెల్టా తీటా అయింది. ఇప్పుడు డెల్టా A/ΔT అంటే రేడియల్ వెలాసిటీ లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0, డెల్టా A/ΔT మాకు హియర్ ఈక్వల్ ఏరియాస్ని ఈక్వలెంట్ ట్రావెల్స్ ఆఫ్ టైం ఏరియల్ వెలాసిటీ చెప్పడానికి dA/dt కావాలి. dA/dt అంటే లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0, డెల్టా A/ΔT కావాలి. దానికి మనం డెల్టా A/ΔT వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే డెల్టా A/ΔT ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆర్ స్క్వేర్ డెల్టా తీటా/ΔT. ఇప్పుడు dA/dt కావాలంటే లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0, డెల్టా A/ΔT అంటే హాఫ్ ఆర్ స్క్వేర్ లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0, డెల్టా తీటా/ΔTనే dθ/dt అంటారు. అంటే dA/dt ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆర్ స్క్వేర్ dθ/dt. దీన్ని హాఫ్ ఆర్ స్క్వేర్ తీటా డాట్ అని రాసాం. తీటా డాట్ అంటే dθ/dt, తీటా డబుల్ డాట్ అంటే d² θ/dt². ఇది ఒక నొటేషన్ డిఫరెన్సియేషన్కి సంబంధించి. ఇప్పుడు మనం d/dt ఆఫ్ హాఫ్ ఆర్ స్క్వేర్ తీటా డాట్ విలువ కనుక్కుంటే d/dt ఆఫ్ హాఫ్ ఆర్ స్క్వేర్ తీటా డాట్లో హాఫ్ ఎట్లాగా కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ తీటా డాట్, ఆర్ స్క్వేర్ తీటా డాట్ అంటే dθ/dt. d/dt ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ dv/dt ప్లస్ v ఇంటూ du/dt. కాబట్టి ఇక్కడ dθ/dtని కాన్స్టెంట్గా ఉంచి ఆర్ స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే 2r dr/dt ప్లస్ ఆర్ స్క్వేర్ని కాన్స్టెంట్గా ఉంచి dθ/dtని డిఫరెన్షియేట్ చేస్తే d/dt ఆఫ్ dθ/dt ఏమవుతుంది? d² θ/dt². ఇప్పుడు రెండు టర్మ్స్లో హాఫ్ ఆర్ కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏముందంటే ఆర్ తీసేస్తే ఆర్ స్క్వేర్లో ఆర్ తీసేస్తే ఇంకా ఆర్ ఉంది. d² θ/dt² తీటా డబల్ డాట్ అని రాయొచ్చు. తీటా డాట్ అంటే dθ/dt, d² θ/dt² అంటే తీటా డబుల్ డాట్ ప్లస్ 2 ఆ dr/dt అంటే ఆర్ డాట్, dθ/dt అంటే తీటా డాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆర్ AT. ఇక్కడ మనం రెండు ఎక్స్ప్రెషన్స్ చేస్తాం. ఏంటది? తిరియక్ వేగం, త్రిజ్యా వేగం, రేడియల్ వెలాసిటీ ముందు జస్ట్ ఈ క్వశ్చన్కి ముందుగానే మీకు పార్టికల్ సెంట్రల్ ఫోర్స్కి సంబంధించి ముందు రాసేటప్పుడు యాక్సలరేషన్స్కి డెరివేషన్స్ చేసాం. వీటికి సంబంధించిన యాక్సలరేషన్ డెరివేషన్స్, డిరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ యాక్సలరేషన్స్ ఆఫ్ ఏ బాడీ మూవింగ్ అలాంగ్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్. దీనికి సంబంధించిన యాక్సలరేషన్ ఏఆర్ని రేడియల్ యాక్సలరేషన్ అని, ఏటీని టాంజెన్షియల్ యాక్సలరేషన్ అని చేసాం. ఇందులో ఇప్పుడు ఆర్ తీటా డబుల్ డాట్ ప్లస్ 2r డాట్ తీటా డాట్ వాల్యూ ఏటీకి సమానం అని అక్కడ చూపించాం. అప్పుడు ఇది హాఫ్ ఆర్ ఏటీ. అయితే సెంట్రల్ ఫోర్స్ కేసులో ట్రాన్స్వర్స్ యాక్సలరేషన్ 0 అవుతుంది. సెంట్రల్ ఫోర్స్ కేసులో ట్రాన్స్వర్స్ యాక్సలరేషన్ 0 అవుతుంది.
ఎంచేత సెంట్రల్ ఫోర్స్ కేసులో ట్రాన్స్వర్స్ యాక్సిలరేషన్ 0 అవుతుంది. వాట్ ఈజ్ ఏ సెంట్రల్ ఫోర్స్? నేను చెప్పాను, ఏ ఫోర్స్ ఆల్వేజ్ యాక్ట్స్ టువార్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. దాన్ని సెంట్రల్ ఫోర్స్ అంటారు. అంచేత ఇక్కడ టాంజెన్షియల్ ట్రాన్స్వర్స్ యాక్సలరేషన్ ఏటీ 0 అవుతుంది. అంటే హాఫ్ ఆర్ స్క్వేర్ d/dt ఆఫ్ హాఫ్ ఆర్ స్క్వేర్ థీటా డాట్ 0 అవుతుంది. అంటే దేనిదైనా డిఫరెన్సియేషన్ 0 అయిందంటే అది కాన్స్టెంట్ అని అర్థం. అంచేత హాఫ్ ఆర్ స్క్వేర్ థీటా డాట్ కాన్స్టెంట్ అంటే ఆర్ స్క్వేర్ థీటా డాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాన్స్టెంట్ అనుకుంటే dA/dt ఈజ్ ఈక్వల్ టు h/2 కాన్స్టెంట్ వస్తుంది. ఇదే కెప్లర్స్ లా. అంటే ఏరియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్, dA/dt రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడికి సెకండ్ లా ప్రూఫ్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ లా ప్రూవ్ ది కెప్లర్స్ ఫస్ట్ లా. కెప్లర్స్ ఫస్ట్ లా ఏంటండి? ప్లానెట్స్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అండ్ సన్ లైట్స్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోర్సీ. సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతాయి. దీర్ఘవృత్తం యొక్క ఒక నాభిలో సూర్యుడు ఉంటాడు. మరి ఫస్ట్ లాని ఎలా ప్రూవ్ చేస్తామంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగేటువంటి మార్గం, ది పాత్ అరౌండ్ ది సన్ ఇన్ విచ్ ప్లానెట్స్ రివాల్వ్స్ ఈజ్ అన్ ఎలిప్స్. ఎలిప్స్ అంటే ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ తీసుకొస్తాం. అంటే ఏం చేస్తామండి? ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ తీసుకొస్తాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx అన్నాం అనుకోండి, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అన్నాం అనుకోండి, స్ట్రైట్ లైన్ డస్ నాట్ పాసెస్ త్రూ ది ఆరిజిన్. x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a² అని చూపించాం అనుకోండి, అలా r² అని చూపించాం అనుకోండి, సర్కిల్. అలాగా ఎలిప్స్ ఈక్వేషన్ చూపిస్తాం. అంటే చూపించి అప్పుడు ది పాత్ అరౌండ్ ది సన్ రైట్ సాటిస్ఫైస్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. హెన్స్ ప్లానెట్స్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ పాత్. అంటే గ్రహాలు సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతాయని చూపించడానికి ఆ గ్రహం తిరిగే మార్గం దీర్ఘవృత్తము యొక్క సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తుంది అని చూపించడం మన ఉద్దేశం. దీనికోసం మనం ఆల్రెడీ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇది ఒక సెపరేట్ క్వశ్చన్లో డిరైవ్ చేసాం. ఆ ఈక్వేషన్ తీసుకుంటాం. ఆ ఈక్వేషన్ ఏంటంటే d²u/dθ² ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు -f(r/h²u²). ఇది సెంట్రల్ ఫోర్స్ ఈక్వేషన్ అండి. ఇందులో f(r) అనేది ఫోర్స్ పెర్ యూనిట్ మాస్, r అనేది సన్కి ప్లానెట్కి మధ్యన ఉన్న డిస్టెన్స్. r అనేది సన్కి ప్లానెట్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ అయినప్పుడు రెండు మాసెస్, ఒక మాస్ క్యాపిటల్ M, ఇంకో మాస్ స్మాల్ m, వాటి మధ్య నుండే డిస్టెన్స్ r అయినప్పుడు ఫ్రమ్ న్యూటన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు -gmm/r². దీంట్లో క్యాపిటల్ M సన్ యొక్క మాస్, స్మాల్ m ప్లానెట్ యొక్క మాస్. నిన్న కూడా చెప్పాను మీకు, ఆల్వేజ్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ అట్రాక్షన్. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉందంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్. సన్కి ప్లానెట్కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉందని అర్థం. ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ప్లానెట్ పెర్ యూనిట్ మాస్ f(r) ఈజ్ ఈక్వల్ టు -gm/r². యూనిట్ మాస్కి -gm/r². స్మాల్ m ప్లానెట్ మాస్కి ఎంత అవుతుంది? -gmm/r². అంచేత యూనిట్ మాస్కి f(r) అంటే మా పెర్ యూనిట్ మాస్కి ఫోర్స్ అని చెప్పాం కాబట్టి ఆ వాల్యూ ఎంత అవుతుంది? -gm/r². ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి -gm/r² అంటే f(r) ఆ వాల్యూని, అలాగే సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్ ఈక్వేషను d²u/dθ² ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు -f(r/h²u². ఈ రెండింటిని కంబైన్ చేసి దాంట్లో f(r) వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? d²u/dθ² ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ అదొక మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇకపోతే f(r) బదులు gm/r², h², u². ఇప్పుడు r అంటే 1/u, అది మనం చేసిన సబ్స్టిట్యూషన్. ఇప్పుడు r² u² అంటే u ఈజ్ ఈక్వల్ టు 1/r అవుతుంది కాబట్టి u² అంటే 1/r². అంచేత r² u² వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి d²u/dθ² ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు gm/h² అని వచ్చింది. ఇందులో క్యాపిటల్ G ఏంటి? వాట్ ఈజ్ క్యాపిటల్ G? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. వాట్ ఈజ్ క్యాపిటల్ M? మాస్ ఆఫ్ సన్. ఈ G కాన్స్టెంట్, మాస్ ఆఫ్ సన్ కూడా కాన్స్టెంట్ కాబట్టి
జిఎం ఈజ్ ఈక్వల్ టు సమ్ అదర్ కాన్స్టెంట్ మ్యూ అనుకుంటే d²u/d²² ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు μ/h². ఇప్పుడు దీని నుంచి d²d² ఆఫ్ d²d² ఆఫ్ u మైనస్ μ/h² ప్లస్ u మైనస్ μ/h² ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసాం. ఇక్కడ ఈక్వేషన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. d²u/d² మనకు వచ్చింది యాక్చువల్గా d²u/d² ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు μ/h² అని వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ μ/h² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, ఏమవుతుంది d²u/d² ప్లస్ u మైనస్ μ/h² ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. కానీ మనం ఫోర్త్ ఈక్వేషన్లో ఏం రాసాం d²d² ఆఫ్ u మైనస్ μ/h² ప్లస్ u మైనస్ μ/h² ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసాం. మరి అలా రాయించండి, రాయొచ్చు. ఎందుకంటే d/dt ఆఫ్ 2 అని రాసాం అనుకోండి, ఎంత అవుతుంది కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది 0 వస్తుంది. అక్కడ μ/h² కూడా కాన్స్టెంట్, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి u బదులు u మైనస్ μ/h² రాసుకోవడం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ రూపంలో ఉంది d²x/d² ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. లేకపోతే d²y/d² ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. ఇక్కడ y ఏమవుతుంది u మైనస్ μ/h². d²y/d² ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అనే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఎలా ఉంటుందంటే a cos θ మైనస్ θ0. ఇక్కడ a కాన్స్టెంట్, θ0 కాన్స్టెంట్, θ వేరియబుల్. అంచేత u మైనస్ μ/h²ని a cos θ మైనస్ θ0 అనుకుంటే u ఈజ్ ఈక్వల్ టు 1/r. కాబట్టి 1/r ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిన మైనస్ μ/h², రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే μ/h² అవుతుంది, ప్లస్ a cos θ మైనస్ θ0. దాని నుంచి 1/r ఈజ్ ఈక్వల్ టు μ/h² ప్లస్ a cos θ మైనస్ θ0 వచ్చింది. దాన్ని μ/h²తో గుణించి μ/h²తో భాగిస్తే అప్పుడు మనకి 1/r ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ah²/μ ఇంటూ కాస్ θ మైనస్ θ0/h²/μ వస్తుంది. ఇది ఎందుకు ఇంతలా చేసాం, ఇలా చూపించామంటే 1/r ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ah²/μ ఇంటూ కాస్ θ మైనస్ θ0/h²/μ ఎందుకు తీసుకొచ్చామంటే కానిక్ సెక్షన్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫార్ములా 1/r ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ కాస్ θ/l. ఈని ఎక్సెంట్రిసిటీ ఉత్కేంద్రత అంటారు. ఏమండి ఎల్ని సెమీ లాటస్ రెక్టం నాభిలంబము అంటారు తెలుగులో. ఇప్పుడు ఎక్సెంట్రిసిటీ ఎంత వచ్చినట్టు ah²/μ వచ్చింది. లాటస్ రెక్టం సెమీ లాటస్ రెక్టం అర్ధనాభిలంబం ఎంత వచ్చింది h²/μ వచ్చింది. ఈ ఎక్సెంట్రిసిటీ వాల్యూని బట్టి మనం పాత్ని చెప్పొచ్చు. ఇఫ్ ఈ <1 ఎక్సెంట్రిసిటీ <1 అయితే పాత్ ఎలిప్స్ అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్సెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పాత్ ఈజ్ ఏ పరాబలం అవుతుంది. ఈ గ్రేటర్ దాన్ 1 అయిందనుకోండి పాత్ ఈజ్ ఏ హైపర్బోలా, అతి పరాబలం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చూపించాలి, ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అని చూపించడానికి మనం ఏం చూపిస్తున్నాం అనమాట ఈ <1 అని చూపిస్తున్నాం. అంటే ఎక్సెంట్రిసిటీ <1 అని చూపిస్తున్నాం. ఉత్కేంద్రత ఈ విలువ <1 అవుతుందని చూపిస్తున్నాం. ఉత్కేంద్రత ఈ విలువ <1 అవుతుందని చూపించడానికి టోటల్ ఎనర్జీ ఈక్వేషన్ రాసాం. ఇక్కడ టోటల్ ఎనర్జీ ఈక్వేషన్ ఏం రాసాం చూడండి, 12mv² కైనెటిక్ ఎనర్జీ, u(r) పొటెన్షియల్ ఎనర్జీ, రొటేషనల్ మోషన్లో ఉన్నప్పుడు రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ 12i⍵². దీని నుంచి 12mv అంటే dr/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ, కాబట్టి v² బదులు r.² అని. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ అంటే dθ/dt యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. dθ/dtని θ అని రాయొచ్చని చెప్పాను. కాబట్టి ω²ని θ.² ప్లస్ u(r). నెక్స్ట్ అట్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ కానిక్ సెక్షన్. టర్నింగ్ పాయింట్ అంటే రొటేటరీ మోషన్లో ఏ పాయింట్ దగ్గర టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుందో ఆ పాయింట్ దగ్గర dr/dt 0 అవుతుంది, వెలాసిటీ 0 అవుతుంది, అప్పుడే టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అనమాట అండి, లీనియర్ వెలాసిటీ 0 అయితే అప్పుడు టోటల్ ఎనర్జీకి ఈక్వేషన్ రాసాం. దీని నుంచి యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ప్లానెట్ J ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటం అంటే అసలు మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ.
యాంగులర్ మొమెంటం అంటే యాంగులర్ మాస్ ఇంటూ వెలాసిటీ. యాంగులర్ మోషన్లో, రొటేషనల్ మోషన్లో మాస్ని మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటారు. యాంగులర్ వెలాసిటీని ఒమేగాతో చూపిస్తారు. కాబట్టి జే ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా అవుతుంది. అయితే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్. ఎం మాస్ ఆఫ్ ది బాడీ, ఆర్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అయినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్. కాబట్టి జే ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగాలో ఐ బదులు ఎంఆర్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే జే ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ ఒమేగా. దాని నుంచి జే స్క్వేర్ విలువ ఫైండ్ అవుట్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ థీటా డాట్ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఈ ఈజ్ ఈక్వల్ టు జే స్క్వేర్ బై 2mr స్క్వేర్ ప్లస్ యూ ఆఫ్ ఆర్ అని వచ్చింది. ఆల్రెడీ ఈకి ఈక్వేషన్ వచ్చింది. ఏమొచ్చింది? హాఫ్ ఎంఆర్ స్క్వేర్ థీటా డాట్ స్క్వేర్ ప్లస్ యూ ఆఫ్ ఆర్ అని వచ్చింది. దీంట్ నుంచి జే ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ ఒమేగా వచ్చింది. ఈ జే స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి ఈ జే స్క్వేర్ విలువని తీసుకొచ్చి ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంఆర్ స్క్వేర్ థీటా డాట్ స్క్వేర్ ప్లస్ యూ ఆఫ్ ఆర్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకేమొచ్చిందంటే ఈ ఈజ్ ఈక్వల్ టు జే స్క్వేర్ బై 2mr స్క్వేర్ ప్లస్ యూ ఆఫ్ ఆర్ అని వచ్చింది. ఇందులో యూ ఆఫ్ ఆర్ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. క్యాపిటల్ ఎమ్ మాస్ ఆఫ్ ది సన్, స్మాల్ ఎమ్ మాస్ ఆఫ్ ది ప్లానెట్. స్మాల్ ఆర్ ప్లానెట్కి సన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ యూ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జిఎంఎం బై ఆర్. యూ ఆఫ్ ఆర్ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. యూ ఆఫ్ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జే స్క్వేర్ బై 2mr స్క్వేర్ మైనస్ జిఎంఎం బై ఆర్ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దాన్ని జే స్క్వేర్ బై 2m ఇంటూ 1/r స్క్వేర్ మైనస్ జిఎంఎం ఇంటూ 1/r మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో పోలిస్తే ఇందులో ఏ ఏమవుతుంది? జే స్క్వేర్ బై 2m అవుతుంది. అండి జిఎంఎం వాల్యూ ఎంత అవుతుంది? మనకి ఇక్కడ మైనస్ జిఎంఎం అంటే బి అవుతుంది. అట్లాగనే ఎక్స్ అంటే 1/r, ఎక్స్ స్క్వేర్ అంటే 1/r స్క్వేర్, కాన్స్టెంట్ సి అంటే ఈ అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ విలువలో బి విలువ, ఏ విలువ, సి విలువ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆర్ మినిమంకి ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ నుంచి 1/r ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ ఇంటూ కాస్ థీటా మైనస్ థీటా నాట్ బై హెచ్ స్క్వేర్ బై మ్యూ తోటి మనం కంపేర్ చేసినట్లయితే అప్పుడు 7వ సమీకరణం నుంచి 8వ సమీకరణం రెండింటినీ కంపేర్ చేస్తే మనకి ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ వచ్చింది. ఆ ఏహెచ్ స్క్వేర్ బై మ్యూ ఏ ఎక్సెంట్రిసిటీకి సమానం. ఇట్ ఈజ్ లెస్ దాన్ 1 అని చెప్పాం. అది లెస్ దాన్ 1 కాబట్టి ఏమవుతుంది? ఆల్ ప్లానెట్స్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని చెప్పడం జరిగింది. డిపెండింగ్ అపాన్ ది అంటే ఎక్సెంట్రిసిటీ వాల్యూ లెస్ దాన్ 1 కాబట్టి అక్కడ పాత్ ఏమవుతుంది? ఎలిప్స్ అవుతుంది. అంచేత ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్.